విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. విజయవాడ వెస్ట్ సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేశారు. వైసీపీ నుంచి వెల్లంపల్లి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో సుజనా చౌదరి వెల్లంపల్లిపై 47,032 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్ పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తున్నారు? జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజల మాట ఏ విధంగా ఉంది? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గ ప్రజల రియాక్షన్ ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు సుజనా చౌదరి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో సుజనా ఇచ్చిన హామీలు. మురికి వాడల్లో జీవన ప్రమాణాలు అత్యుత్తమంగా మెరుగుపరుస్తాను అని చెప్పారు. అలాగే రోడ్లు, డ్రైనేజీల వంటి మౌలిక వసతులను కల్పిస్తాను అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై పూర్తి స్థాయి దృష్టి పెడతానన్నారు. కొండ ప్రాంతాల జనానికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. అలాగే మైనార్టీ సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా చొరవ తీసుకుంటాను అన్నారు. సొంత నిధులతో హజ్ యాత్రకు పంపిస్తాను అని చెప్పారు. రైతు బజార్ స్టేడియంని ఏర్పాటు చేస్తాను నియోజకవర్గ ప్రజల కోసం అని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇవి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. విజయవాడలో రెగ్యులర్గా డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న వర్షానికే డ్రైనేజీలు పొంగుతున్నాయి, లోతట్టు కాలనీలు జలమయమైపోతూ ఉన్నాయి. జనాభాకు తగ్గట్లుగా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అలాగే నగరంలో 43 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. కాలువలపై ఆక్రమణలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వ్యర్థాలతో మరో సమస్య ఉత్పన్నమవుతుంది. విజయవాడ పశ్చిమలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇరుకైన రోడ్లు, భారీ జనసంచారం ఉండటం కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి అని జనం అడుగుతున్నారు. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. బుడమేరు వరద రిలీఫ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే 65 హైవే అప్గ్రేడ్ జరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. అలాగే చాలా చోట్ల సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. సుజనా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు జనానికి అలాగే వెంటాడుతూ ఉన్నాయి. రోడ్లు గుంతలమయమై ఉన్నాయి. ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు అనే టాక్ వినిపిస్తూ ఉంది. ఆ కారణంగా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. ఆఫీస్లో ఓ వ్యక్తి జోక్యం ఎక్కువైంది అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వరద సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్తున్నారు. వరద సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారాన్ని చూపిస్తాను అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అటువంటి పనులు ఏం జరగట్లేదని జనం అనుకుంటున్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 11.9% మంది అంటుంటే, బాగుంది అని 14.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 52.4% మంది అంటున్నారు. బాగాలేదు అని 11.9% మంది జనం చెబుతుంటే, అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 9.5%గా ఉంది. అంటే దగ్గరగా 21% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19% మంది జనం అంటున్నారు. బాగుంది అని 16.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 38.1% మంది అంటుంటే, బాగాలేదు అని 14.3% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 11.9% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 26% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 74% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.7% మంది అంటుంటే, బాగుంది అని 19% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.9% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 11.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 9.5%గా కనిపిస్తోంది. అంటే దగ్గరగా 21% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 11.9% మంది అంటున్నారు. బాగుంది అని 16.7% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 38.1% మంది జనం అంటుంటే బాగాలేదు అని 19% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 14.3% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.7% మంది, బాగుంది అని 14.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 47.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 11.9% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 9.5% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 19.1% మంది, బాగుంది అని 21.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 33.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 11.9% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయి అని 40.5% మంది అంటున్నారు. కావు అని 16.7% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 23.8% మంది జనం అంటున్నారు. తెలియదు అని 19% మంది జనం చెప్తున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 35.7% మంది అంటున్నారు. వద్దు అని 14.3% మంది చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 23.8% మంది అంటుంటే తెలియదు అని 26.2% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 31% మంది జనం అంటున్నారు. కాదు అని 19% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 21.4% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 28.6% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 33.3% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 28.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.8% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 23.8% మంది జనం చెప్పారు. రాదు అని 21.4% మంది జనం అన్నారు. రావచ్చు అని 19.1% మంది జనం అంటుంటే తెలియదు అని 35.7% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 26.2% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 45.2% మంది అన్నారు. తెలియదు అని 28.6% మంది జనం చెప్పారు. ఇవి విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.